హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంకే. గైస్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ ఇంకా రాబోయే వీడియోస్కి మీకు వెంటనే రీచ్ అవుతాయి. అండ్ గైస్, ఆల్రెడీ నేను జేఎన్డీకే ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్కి సంబంధించిన యూనిట్ 2 కోరిలేషన్ రిగ్రెషన్ గురించి ఆ టాపిక్ గురించి మొత్తం వీడియోస్ అయితే చేయడం జరిగింది. టోటల్ కంప్లీట్ అయిపోయింది అండ్ అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో గోన్ హ్యావ్ ఎ లుక్. సో ఇదైతే యూనిట్ 3 గాయస్. ఆల్రెడీ నేను యూనిట్ 3 మీద బేస్ థీరం, ర్యాండమ్ వేరియబుల్ టైప్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ వీటి మీద వీడియోస్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసరికి జస్ట్ ఇంట్రొడక్షన్. అంటే కొద్దిగా వీడియోస్ అటు ఇటు క్లమ్జీగా వచ్చేసినాయి అనుకోకుండా. సో సారీ ఫర్ దట్. అండ్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి? సో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కాయిన్ అయితే టాస్ చేసాం. ఆ కాయిన్ టాస్ చేసినప్పుడు మనకి వచ్చే హెడ్స్ కానీ టైల్స్ కానీ అవుట్కమ్ అనేది ఉంటుంది. సో కాయిన్ టాస్ చేసినప్పుడు వచ్చే హెడ్ ఒక ప్రాబబిలిటీ 1/2 ఉంటుంది. అంటే ఇప్పుడు 2 ఉన్నాయి. ఆ 2లో మనకి ఎప్పుడు ఒకసారి టాస్ చేస్తే రెండు ఒకేసారి హెడ్ ఒకేసారి టైల్ ఎప్పుడు రాదు కాబట్టి సో ఏదో ఒకటే వస్తుంది. సో దాని యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ అవుట్కమ్ వచ్చేటప్పుడు 1/2. సో అలాగా let T be the event of an experiment, then P of E is equal to M by N. M అంటే ఫేవరబుల్ ఈవెంట్స్, N అంటే టోటల్ అవుట్కమ్స్. సో ఎలా అంటే ఇప్పుడు కాయిన్ యూజ్ చేస్తే మనకి టోటల్ ఈవెంట్స్ అంటే 2 ఉంటాయి, హెడ్ టైల్. ఫేవరబుల్ ఈవెంట్స్ ఏముంటాయి, హెడ్ కానీ టైల్ కానీ అన్నింటిలో ఏదో ఒకటే వస్తుంది. సో 1/2. సో ఇదనమాట ప్రాబిలిటీ అంటే. సో ఇఫ్ P of E ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్, దెన్ P of E bar ఈజ్ ద ఈవెంట్ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్. అంటే ఇక్కడ దేనికన్నా ఒక 2 ఉంటాయి, జరిగేది ఉంటుంది, జరగనిది ఉంటుంది. జరిగేది ఏదన్నా ఉందంటే జరగని కూడా ఉంటుంది కదా. సో ఎలా అంటే హెడ్ పడుతుందంటే టైల్ పడదు, అలాగే టైల్ పడుతుందంటే హెడ్ పడదు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ అనేది ఒకటి ఉంటే ప్రాబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ అనే ఈవెంట్ కూడా ఒకటి ఉంటుంది. సో P of E bar ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P of E. సో P of E bar ప్లస్ P of E ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏదన్నా బ్యాలెన్స్డ్గా ఉండాలా, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు జరిగేది జరగని రెండు కలిపితే 1 అయింది. సో అలాగా. సో ఎడిషన్ థీరం ఒక యూనియన్ని, సో ఒక రెండు అవుట్కమ్స్ యొక్క యూనియన్ ఇచ్చి, సో P of E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు P of E1 ప్లస్ P of E2 మైనస్ P of E1 ఇంటర్సెక్షన్ E2. ఇది జస్ట్ ఫార్ములా, దీని గురించి ఏం డిస్కషన్ చేయమక్కర్లా, జస్ట్ ఒక ఊరికి ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. తర్వాత కండిషనల్ ఈవెంట్. సో ఇఫ్ E1 E2 ఆర్ ఈవెంట్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్ and E2 occurs after the occurrence of E1, then the event of occurrence of E2 after E1 is called conditional event of E2 given by E1. సో ఈ కండిషనల్ ఈవెంట్ అంటే ఏంటంటే, సపోజ్ ఏదైనా ఒక 2 ఈవెంట్స్ ఉన్నాయి, అదే 2 శాంపుల్ స్పేస్ అనే ఎస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే E2 అనే ఈవెంట్ E1 అనే ఈవెంట్ ఇంకా జరగకముందు అది జరిగిపోయింది. సో ఇలా జరగటాన్ని కండిషనల్ ఈవెంట్ అంటాం. సో ఈ కండిషనల్ ఈవెంట్ E2 బై E1 అని ఇస్తాం. ఆర్ఎల్స్ మనం డిఫైన్ ఎట్లా చేసుకుంటాం అంటే E1 బై E2 అని డిఫైన్ చేసుకుంటాం. కండిషనల్ ప్రాబబిలిటీ. సో P of E1 by E2 is equal to P of E1 intersection E2 by P of E2 where P of E2 is not equal to 0. కాదు, ఏం లేదు. సో ఇందాక మనం కండిషనల్ ఈవెంట్లో ఒక్కొక్క దానికి ఒక ఈవెంట్, సపోజ్ ఇప్పుడు సెకండ్ ఈవెంట్ అనేది ఫస్ట్ ఈవెంట్ జరగక ముందే జరిగింది. సో మనం దాన్ని E2 బై E1 డిఫైన్ చేసుకున్నాం. అదే రివర్స్లో E1 అనే ఈవెంట్ జరిగిన తర్వాత E2 అనేది జరిగితే P of E1 by E2. సో అంతే అది. ఇన్ ద సేమ్ వే P of E1 by E2 is equal to P of E1 intersection E2 by P of E2. సో P of E2 is not equal to 0. సిన్స్ అది ఒక కండిషనల్ ఈవెంట్ కాబట్టి ఒక ఈవెంట్ జరిగిన తర్వాత ఇంకోటి జరుగుతుంది. సో ఒక అది ఈవెంట్ అనేది 0 అయిపోతే రెండో ఈవెంట్ జరగదు కదా. సో అందుకని సెకండ్ ఏదైతే ఈవెంట్ ఫస్ట్ జరిగిందో ఆ ఈవెంట్ 0 అవ్వదు. సో అందుకని P of E2 is not equal to 0. ఇన్ ద సేమ్ వే P of E2 by E1, P of E1 intersection E2 by P of E1 where P of E1 is not equal to 0. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద. A box A contains 5 red. బాక్స్ ఏ అనేది 5 రెడ్ బాల్స్ ఉన్నాయి అండ్ 3 వైట్ బాల్స్ ఉన్నాయి. అండ్ బాక్స్ బిలో 2 రెడ్ అండ్ 6 వైట్ మార్బుల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఏ మార్బుల్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ ఈచ్ బాక్స్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దే బోత్ ఆర్ ద సేమ్ కలర్? ఇప్పుడు కనుక ఆ రెండు బాక్స్ల నుంచి ఏదన్నా ఒక బాల్ తీస్తే ఆ వచ్చే బాల్ అనేది సేమ్ కలర్లో ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. సో లెట్ P of E1 ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ 1/2. అంటే ఇప్పుడు 2 బాక్స్లు ఉన్నాయి అనుకోండి. సపోజ్ ఫస్ట్ బాక్స్ నుంచి తీస్తున్నాను నేను. P of E1 is equal to A అనుకుందాం. నేను ఫస్ట్ బాక్స్లో నుంచి తీస్తున్నా. సో ఫస్ట్ ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 5 + 3 = 8. ఇక్కడ పైకి మనకి 2 ఉన్నాయి.
రెడ్ ఉంది, వైట్ ఉంది. ఆ రెండిట్లో నుంచి మనం తీస్తే ఏదో ఒక బాలే వస్తుంది కదా. సో రెడ్ కావచ్చు, వైట్ కావచ్చు. సో 1/2 ఇంటూ 5/18. మనం ఇప్పుడు నేను రెడ్ చేస్తున్నా. P(E1B) ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ బాల్ ఫ్రమ్ బాక్స్ ఏ. సో 1/2 ఇంటూ 5/18 దట్ ఈస్ ఈక్వల్ టు 5/16. సో ఇన్ ద సేమ్ వే P(E2) ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 3/8 దట్ ఈస్ ఈక్వల్ టు 3/16. ఇప్పుడు లెట్ P(E1) అండ్ P(E2). ఇప్పుడు P(E2) అనేది ద ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ వైట్ మార్బుల్ ఫ్రమ్ ద బాక్స్ ఏ అండ్ P(E1B) ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ మార్బుల్ ఫ్రమ్ బాక్స్ ఏ. So in the same way P(E3B) the event of drawing a marble from the box B. So P(E3) is equal to 1/2 into 2 red balls ఉన్నాయి. 2 plus 6 is equal to 8. So that is equal to 2/8. That is equal to 1/8. So and let P(E4) be the event of drawing a white marble from the box B. 6/8 that is equal to 3/8. So ఇది guys మనం probability of drawing a ball from box A and box B అయితే తీసుకున్నాం with the both marbles. అండ్ నేను ఇప్పుడు చూసుకుంటే ద ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ బోత్ మార్బుల్స్ అంటే ఇక్కడ వాడేమన్నాడు, విత్ ద మార్బుల్స్ డ్రాన్ ఫ్రమ్ ఈచ్ బాక్స్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దే బోత్ ఆర్ సేమ్ కలర్. అంటే ఇప్పుడు ఆ రెండిట్లో నుంచి ఒకే కలర్ బాల్ తీస్తే ఆ వచ్చే ప్రాబిలిటీ ఎంత అని అడిగాడు. ఇప్పుడు నేను రెండిట్లో నుంచి రెడ్ బాల్ తీస్తే వచ్చే ప్రాబిలిటీ కనుక్కుందాం అనుకుంటున్నా. ఇప్పుడు P(E1) అనేది రెడ్ కలర్ అండ్ P(E3) అనేది రెడ్ అండ్ P(E2) అనేది వైట్ అండ్ ఇది వైట్. సో ఇప్పుడు నేను రెడ్ బాల్ చేద్దాం అనుకుంటున్నా. ప్రాబిలిటీ ఆఫ్ బోత్ మార్బుల్స్ ఆర్ రెడ్ కలర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E3. ఈ ఇంటర్సెక్షన్ ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే సో నేను తీయాలనుకుంటాను ఒకే సింగిల్ బాల్ని అండ్ దట్ టు ఫ్రమ్ బోత్ బాక్సెస్. So that is equal to P of E1 into P of E3. So that is equal to P of E1 value 5/16 and P of E3 value 1/8. 5/16 into 1/8 that is equal to 5/128. సో ఇప్పుడు ఉన్న బాక్సెస్లో నుంచి వైట్ బాల్ అని తీస్తే ప్రాబిలిటీ ఎంత. సో అండ్ లెట్ P of E2 be the event of drawing a single ball is white from both the boxes. P of E2 intersection E4 that is equal to P of E2 into P of E4 that is equal to 3/16 into 3/8. So that is equal to 9/128. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి సేమ్ కలర్ మార్బుల్ని డ్రా చేయటం ఎంత అన్నాడు. అది రెడ్ కానీ డ్రా చేయొచ్చు లేకపోతే వైట్ కానీ డ్రా చేయొచ్చు. సో the probability of that marbles of same color P of E1 intersection E2 plus E3 into P of E2 intersection E4. 5/128 plus 9/128 that is equal to 128 and 5 plus 9 is equal to 14. That is equal to 0.109. So this is the probability of drawing a marble of same color from both the boxes. So guys ఇది a probability అంటే అసలు అండ్ కండిషనల్ ఈవెంట్ అంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.